అంటే యాక్చువల్గా మీ ఈ గేమ్కి మీ టార్గెట్ క్లాస్ ఎవరండి? ఓకే, గుడ్ క్వశ్చన్ అండి. మనకేంటంటే మొట్టమొదటి చెప్పినట్టు లక్ష్యం ఏంటి, యువతకి తెలుగు మీద భాష మీద ఇంట్రెస్ట్ తెప్పించాలి. ఓకే, వాళ్ళ వాటరింగ్ హౌస్ దగ్గరికి వెళ్ళాం, మొబైల్ ఫోన్స్లోకి వెళ్ళాం, వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం, వాళ్ళ చేతిలో పరికరంతో వెళ్తున్నాం. సో సో మొట్టమొదటిగా యువత, తెలుగు యువత, తెలుగు మాకు అంత కొంత అంటే మనం కనీసం వాళ్ళని ఏం అడుగుతున్నాం, అక్షరాలు నేర్చుకోండి. ఓకే, అచ్చులు హల్లులు ఎలా ఉంటాయో షేపులు నేర్చుకోండి, రాసుకోండి, నేర్చుకోండి. తర్వాత ఈ ఆటలో ఇంకోటి ముఖ్యమైనది, మీరు టైప్ చేయాలి. మీకు ఆన్సర్ ఇప్పుడు కలుపు అని మీకు ఆన్సర్ తెలుసు, సపోజ్ రాద్దాం అనుకున్నారు, మీరు కలుపు అని చెప్తే సరిపోదు, కాలుపు అని రాయాలి. అంటే మీకు రాత అనేది రాయాలి. మనం చిన్నప్పుడంతా మనం అలాగే నేర్చుకున్నాం, మనం అలా రాయడం బట్టి మనకు వచ్చింది. ఇప్పుడు ట్రాన్స్లిటరేషన్ ఎక్కువ చేస్తున్నారు కదా, ఇప్పుడు అందరూ ఇంగ్లీష్లో ఇది అక్కడ అలా కాదు, మీరు అక్కడ తెలుగు కా లా ఊ పు ఇస్తే మీకు కలుపు అని వస్తుంది. అది కష్టమేమో అని కొంతమంది అనుకుంటారు, కానీ నేను అన్నట్టు 5 నిమిషాలు మీరు ప్రాక్టీస్ చేస్తే ఈజీగానే వచ్చేస్తుంది. ఇప్పుడు మామూలు చాలా మంది ఇప్పుడు ట్రాన్స్లిటరేషన్ అంటారు కదా, ఈజీగా సెల్ ఫోన్లో ఇప్పుడు ఏదో సుబ్బారావు SUBBRAO అని కొట్టేస్తున్నారు, తెలుగు మనం ఆ కీబోర్డ్ గా డౌన్లోడ్ చేసుకుంటే ఆటోమేటిక్ సుబ్బారావు తెలుగులో ప్రింట్ అవుతుంది. మన వాట్సాప్ మెసేజ్ అని అలాగే మ్యాక్సిమం అలాగే జరుగుతుంది. తెలుగు టైపింగ్ నేర్చుకోని వాళ్ళు, ఆ ప్రాథమికంగా ట్రైనింగ్ అవ్వని వాళ్ళు మామూలుగా ఇంగ్లీష్లో కొట్టేసేస్తే ఏ భాష అంటే ఆ భాష వచ్చేస్తుంది కదా, అది ఈజీ కదా దీనికంటే. అంటే అది ఈజీ అంటే, కానీ మన మొదటి లక్ష్యం ఏంటి, మన తెలుగు భాష మీద తీసుకురావాలి, ఇలా లిపిని కూడా బతికించాలి. ఇప్పుడు చాలామంది అంటూ ఉంటారు తెలుగు లిపి చచ్చిపోతుంది అది ఇది అని. వీటి అన్ని ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, ఈజీగానే వాళ్ళకి వస్తుంది. 5 నిమిషాలు ప్రాక్టీస్ తోటి వాళ్ళు నేర్చుకోవచ్చు. సో ఆ యువత మనకి మెయిన్ టార్గెట్, వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తూ వాళ్ళు చిన్న చిన్న పదాలు రాసుకోవాలి. పిల్లలు కూడా ఉంటారు, చిన్న పిల్లలు 8వ క్లాస్ దగ్గర నుంచి వాళ్ళు 7వ క్లాస్ నుంచి కొంచెం తెలుగు మీద తెలుగు భాష బేసిక్గా రాయడం వచ్చు అనుకున్న వాళ్ళకి మొదలెట్టచ్చు. అయితే వాళ్ళు చిన్న చిన్న పదాలు రాస్తారు, ఏదో వాళ్ళ కళ అని రాయొచ్చు, అయితే ఏదో ఇంకా పెద్దవాళ్ళు ఇంకా పెద్ద పెద్ద పదాలు రాసుకుంటూ వెళ్ళచ్చు. ఒక్కొక్క లెవెల్ ఎక్స్పర్టీస్ లెవెల్ పెంచుతూ ఉండొచ్చు. అయితే ఇలా రకరకాల యూసేజ్ కోసం, ఒకటి థెరపీటిక్ వాల్యూ, స్ట్రెస్ బస్టర్, ఇట్స్ స్ట్రెస్ బస్టర్ బేసికలీ. అది చేయొచ్చు. మీరు ఏదో స్ట్రెస్లో ఉంటారు, ఖాళీగా ఉన్నారు, సరే ఒక 5 నిమిషాలు ఎయిర్పోర్ట్లో కూర్చున్నారు, ఏదో వీడియోలో చూడకుండా కాసేపు ఆడుకుంటే ఒక మెదడుకి ఆనందం, స్ట్రెస్ బస్టర్. అది ఇంకా వెళ్తూ ఉంటే నేర్చుకోవడం తెలుగు. మీరు ఏదో చెప్తారు, నేను ఇదేంటి ఎంత ప్రయత్నించినా నేను సరస్వతిలో వెళ్దాకానే వచ్చాను అంటారు. మీ ఫ్రెండ్ ఎవరో వచ్చి నేను 5 నిమిషాల్లో అయిపోయానంటే మీరు అదేంటి ఏం పదాలు చేశావు నువ్వు చూపించనొచ్చు. అంటే మీ ఇంట్లో చర్చ, అదేంటి ఆ పదానికి అర్థం ఏంటి అని అడగచ్చు. లేకపోతే నాకు చాలామంది వచ్చి అదేంటి నేను అమృతం అని రాశాను, మొన్న ఫ్రెండ్ మెసేజ్ పెట్టాడు, నేను అమృతం మంచిగా వర్డ్ కనిపెట్టి రాస్తే నువ్వు తప్పని వచ్చిందాక బుక్లో నీ బగ్ ఉంది ప్రోగ్రామ్లో అని చెప్పాడు. ఎలా రాశాను ఆయన అంటే, వాడు పాప మా కింద రాశారు, అలా కాదు అది అరు రాయాలి, మా కింద అది ఒత్తు కాదు అరు గుణింతం అది అని చెప్తే ఆహా అని ఒక వ్యక్తిని మనం ఒకరోజు నేర్పాం కదా. సో అలా ఎంతో కొన్ని వందల మంది, వేల మంది, లక్షల మంది తెలుగుని ఆటోమేటిక్గా ఇంప్రూవ్ చేసుకుంటారు. అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు వీళ్ళంతా మీ టార్గెట్ క్లాస్ అన్ని అప్ టు 90+ అనుకోండి, ఎవరైనా సరే మెదడుకి దీనికి వస్తుంది. తర్వాత అలాగే ఇప్పుడు రకరకాల వాళ్ళు రకరకాలుగా ఉపయోగించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి తెలుగు అది అనుకోండి. అలాగే అక్కడ ఇప్పుడు సినిమా యాక్టర్లు ఉన్నారు చాలామందికి, అన్ని రాష్ట్రాల నుంచి, అన్ని దేశాల నుంచి కూడా వచ్చి మన తెలుగు భాషలో వాటిలోనూ సినిమాల్లోనూ వాటిలోనూ యాక్ట్ చేస్తున్నారు. మనం ఎంకరేజ్ చేస్తున్నాం కూడా, ఎందుకంటే అన్ని భాషల మనం ఆహ్వానిస్తాం. అయితే వాళ్ళకి ఉచ్చారణ సరిగ్గా లేదు, భాష సరిగ్గా రాదు, దానివల్ల కొంచెం ఎబ్బెట్టుగా ఉంటుంది, మనకు వినడానికి కష్టంగా ఉంటుంది. పాపం వాళ్ళు కష్టపడుతున్నారు, కానీ వాళ్ళకి టూల్స్ లేవు. ఇంగ్లీష్ అనుకోండి కొన్ని వందల టూల్స్ ఉన్నాయి, ఏడాదికి 300 కొత్త టూల్స్ వస్తాయి ఇంగ్లీష్లో. తెలుగులో కానీ 0 వస్తున్నాయి ఇప్పుడు మనకి. ఇప్పుడు వాళ్ళకి ఏం లేదు, మనం ఈ లిపి గేమ్కి వెళ్ళి సరదాగా 5 నిమిషాలు రోజు ఆడేవనుకో, నువ్వు అలా ఒక్కొక్క లెవెల్ పెంచుకుంటూ ఆడితే ప్రతిరోజు నువ్వు ఎక్స్పర్ట్ అయిపోతావు. ఓకే, అదేంటి వాళ్ళ కెరీర్కి, వాళ్ళ యూత్కి ఇంపార్టెంట్ పనికొస్తుంది కదా, ఆ రంగంలో కొన్ని అలా వెళ్ళచ్చు. అలా ఇంకోటి కూడా చూసుకుంటే టెక్నాలజీ పరంగా యూత్కి, మీరు అడిగారు కదా యూత్కి ఏంటి అడ్వాంటేజ్ చదవడం వల్ల, ఇప్పుడు ఈ టెక్నాలజీ జాబ్స్ గూగుల్ అనండి, ఫేస్బుక్, మెటా, ఈ పెద్ద పెద్ద కంపెనీలు, వీళ్ళందరికీ కూడా మన ఇండియా పెద్ద టార్గెట్ మార్కెట్. ఓకే, సో విపరీతమైన మార్కెట్ ఉంది, ఇండియా పెద్ద మార్కెట్. వాళ్ళకి ఇండియా మాట్లాడే భాషలు ఏంటి, మన నేటివ్ లాంగ్వేజెస్ అందరికీ ప్రపంచం అంతా తెలుసు. ఫ్రెంచ్ వాళ్ళు ఫ్రెంచ్లో మాట్లాడుకుంటారు, ఫ్రెంచ్లో చదువుకుంటారు, జర్మన్ వాళ్ళు జర్మన్లో చదువుకుంటారు, మన ఇండియన్సే మనం ఇంగ్లీష్లో చదువుకుంటాం. ఓకే, అది మన అకాడమిక్ సిస్టమ్ అలా వచ్చింది. అయితే మార్పు జరుగుతుంది ఇక్కడ. మార్పు జరుగుతూ ఉండగా ఈ క్యాప్చర్ చేయడానికి ఇది మార్కెట్. సో వీటిలో వీళ్ళకి ట్రాన్స్లేషన్ చేయాలన్నా, ఇప్పుడు ఎవరైనా మీరు చట్టుకుని కొత్త ఊరు వెళ్తున్నారు, ఈ ఊరికి ఎలా వెళ్ళాలి అని మీరు ప్రశ్న అడగచ్చు మీ మెషిన్ గూగుల్నో వాటిల్లో. దీనికి అర్థం ఏంటని అడగచ్చు, ట్రాన్స్లేషను, ట్రాన్స్లిటరేషను, సెర్చ్,
ఇలాంటివి ఏం చేయాలి, అలాగే ఉచ్చారణ ఇదని ఎలా ప్రొనౌన్స్ చేయాలి, అలాగే ఆటోమేటిక్గా ఇప్పుడు నేను ఇంగ్లీష్లో తెలుగులో మాట్లాడుతుంటే మీకు హిందీలో వినపడచ్చు. అలాంటి టూల్స్ అన్నీ ఇంగ్లీష్లో తయారవుతున్నాయి. ఇవి తయారు చేయడానికి ఈ లింగ్విస్టిక్ టీమ్స్, ఏఐ టీమ్స్, లింగ్విస్టిక్ డివిజన్ వాళ్ళు, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ టీమ్స్లో మనకు అక్కడ కావాల్సింది ఏంటంటే లాంగ్వేజ్ మోడల్స్ తయారు చేయడానికి ఈ లాంగ్వేజ్ ఎక్స్పర్టీస్ ఉన్న వాళ్ళు కావాలి. అంటే తెలుగులో కాగానే భాష తెలియాలి, కంప్యూటర్ తెలియాలి, ఏఐ తెలియాలి, వీటన్నిటిని ఇంటిగ్రేట్ చేస్తూ ప్రోడక్ట్స్ బిల్డ్ చేయడం అలాగో తెలియాలి. ఈ లిపి.కేమ్ లాంటి వాడితే ఇలాంటివన్నిటికీ కూడా మీకు అవకాశాలు వస్తాయి. ఎందుకంటే మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెనక్కి వెళ్ళి అర్థం చేసుకోవచ్చు, ఇక్కడ ఏం జరుగుతుంది, అసలు ఈ ఆట ఎందుకు ఇలా పనిచేస్తుంది అని తెలుసుకోవాలన్న దాని మీద. ఇవన్నీ కూడా క్యాజువల్ గేమ్స్లోకి వస్తున్నాయి అన్నమాట.